నమస్తే. ఈరోజు మనం ఓయూలోని అడవి ఆక్సిజన్ పార్క్ అంటారు. ఈ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇందులో ఈ రాళ్లకు ఆర్ట్ చేయడం జరిగింది. ఆర్ట్ బై డాక్టర్ వెంకట్. 9502567473. గౌతమ బుద్ధుని డ్రాయింగ్ చేయబడింది రాయి మీద. గౌతమ బుద్ధుని కాలం బీసీ 563 నుంచి 483 మధ్యన బీసీ. తర్వాత ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుదాం, ప్రశాంతంగా జీవిద్దాం. ఇంకొకటి నెమలి ఆకారంలో ఒక రాయికి డ్రాయింగ్ చేయబడింది. చాలా సూపర్ ఉంది. నెమలి లాగానే ఉంది. ఇంకా ఇక్కడ సహసిద్ధమైన చీమలు పెట్టిన పుట్టలు. ఈ పుట్టల మధ్యన బర్డ్స్ ఆర్ మ్యూజిక్ ఆఫ్ నేచర్, సేవ్ బర్డ్స్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అందశ్రీ గారి అవర్ నేచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్. డాక్టర్ అందశ్రీ 18/7/1961 to 10/11/2025. అందశ్రీ గారి బొమ్మ డ్రాయింగ్ చేయబడింది. మహాకవి అందశ్రీ గురించి ఒక దీప ప్రమిద పెట్టడం జరిగింది వెంకట్ గారు. అయితే అందశ్రీ రాయి డ్రాయింగ్ చేయబడింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అందశ్రీకి నాకు ఒక డైరెక్ట్ కొన్ని గంటలు చర్చలు జరిగేది. ఈ రాయి మీద నేను కూర్చునేవాడిని. అందశ్రీ గారు ఈ రాయి మీద కూర్చొని ఆయన శ్వాసకోశకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. కొన్ని గంటలు ఒక మునిలాగా ఈ రాయి మీద కూర్చొని కొన్ని గంటలు, కొన్ని వందల గంటలు నాకు తెలిసి ఆయన ఈ రాయి మీద కూర్చొని తెలంగాణ గురించి కానీ మన భూమి గురించి కానీ ఆలోచించేవాడు. రకరకాల వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి సమాధానం మాట్లాడడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కలిసే వాళ్ళని మాట్లాడడం, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లాంటివి చేసేవారు. ఈ రాయి మీద కూర్చొని ఈ రాయి మీద తను కూర్చుంటే నేను వచ్చినప్పుడు ఈ రాయి మీద కూర్చునేవాడిని. అలాంటి ఒక మధురమైన జ్ఞాపకాన్ని గుర్తు చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇది రేవంత్ రెడ్డి గారికి, అంతలోటి అందశ్రీ అన్న అభిమానులందరికీ గుర్తు చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. దీన్ని అందశ్రీ యొక్క పర్యాటక ప్రదేశంగా చేయాలనే ఒక డిమాండ్ కోసం ఈ వీడియోని చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలని, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ వీడియో తెలంగాణలో ఉన్న అందరూ రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, అన్ని పార్టీల వారికి చేరడం, డిమాండ్ రావాలని, దీనికి ఈ వీడియో ద్వారా ఈ విషయం ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశం ద్వారా నేను నా యొక్క చిరు ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ, అందశ్రీని అత్యధికంగా గౌరవించే, అత్యంత ప్రాణాయతంగా చూసే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అందశ్రీ వనంగా, అందశ్రీ జ్ఞాన కేంద్రంగా చేయాలని కోరుకుంటూ మీ అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై భారత్, జై మూలవాసి.